ఇక్కడ అప్డేట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఈ ట్యాబ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ ట్యాబ్స్లో ఇక్కడ మనకి కన్సాలిడేటెడ్ కీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కీస్ ఇచ్చాడు అంటే అన్ని కీస్ ఇప్పుడు దాకా జరిగిన అన్ని కీస్ ఇచ్చాడంటే కాదు, ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి దివే క్లాక్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్ మొత్తం అన్ని కీస్ ఇప్పుడు దాకా జరిగిన వాటిలో కొన్ని మాత్రం అన్నీ ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోండి కొన్ని ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఏమేమి ఇచ్చాడు అంటే రైట్ ఎస్ఏ కన్నడ 8th జూన్న జరిగినటువంటి షిఫ్ట్ 1 అలాగే షిఫ్ట్ 2, ఎస్ఏ ఒరియా 8th జూన్న జరిగింది షిఫ్ట్ 1లోనే, అలాగే ఎస్ఏ తమిళ్ 8th జూన్ షిఫ్ట్ 1లో జరిగింది, ఎస్ఏ ఉర్దూ 11th జూన్ షిఫ్ట్ 1, అలాగే ఎస్ఏ మ్యాథ్స్ 12th జూన్ షిఫ్ట్ 1, అలాగే ఎస్ఏ మ్యాథ్స్ 12th జూన్ షిఫ్ట్ 2, అలాగే ఎస్ఏ మ్యాథ్స్ కన్నడ మీడియము 12th జూన్ షిఫ్ట్ 2లో జరిగింది, అలాగే ఎస్ఏ మ్యాథ్స్ ఒరియా మీడియం అనమాట 12th జూన్ 12వ తారీఖున షిఫ్ట్ 2లో జరిగింది, షిఫ్ట్ 1 షిఫ్ట్ 2. అలాగే ఎస్ఏ మ్యాథ్స్ తమిళ్ మీడియం అలాగే షిఫ్ట్ 2లో జరిగింది ఎప్పుడు 12వ తారీఖున, ఎస్ఏ మ్యాథ్స్ ఉర్దూ మీడియం 12వ తారీఖున జరిగింది షిఫ్ట్ 2లో. అలాగే ఇక్కడ చూడండి ఇంకా ఉన్నాయి రైట్, ఇక్కడ చూస్తే ఇంకొన్ని ఇచ్చాడు. ఎస్ఏ మ్యాథ్స్ ఒరియా మీడియం 12th జూన్ షిఫ్ట్ 2లో జరిగింది, ఎస్ఏ మ్యాథ్స్ తమిళ్ మీడియం 12th జూన్ 12వ తారీఖున షిఫ్ట్ 2లో, ఎస్ఏ మ్యాథ్స్ ఉర్దూ మీడియము 12వ తారీఖున షిఫ్ట్ 2లో జరిగింది, అలాగే టీజీటీ మ్యాథ్స్ 6వ తారీఖున షిఫ్ట్ 1లో జరిగింది, అలాగే టీజీటీ మ్యాథ్స్ 6వ తారీఖు షిఫ్ట్ 2లో జరిగింది, అలాగే టీజీటీ మ్యాథ్స్ 6th జూన్ షిఫ్ట్ 2లో జరిగింది, అలాగే పీజీటీ మ్యాథ్స్ 8th జూన్ 8వ తారీఖున జరిగింది షిఫ్ట్ 2లో. వీటంటికి సంబంధించి చక్కగా మీకు కీలు ఇవ్వడం జరిగింది. మనం ఒకసారి చూద్దాం అసలు కీ ఎలా ఇచ్చాడు. ఇక్కడ చూస్తే క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే అందులో ఏమి ఇచ్చాడు అసలు, ఇది రెస్పాన్స్ షీట్ కాదు ఇది. ఇక్కడ మీరు చూడండి ఎస్ఏ కన్నడ తీసుకున్నాం మనం కీ, ఎస్ఏ కన్నడ కీ తీసుకుంటే రైట్ ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ అందరికీ సిస్టంలో ఒకే ఆర్డర్లో ఉండవు, అయితే అందుకే ఐడి ఇచ్చాడు. ఈ ఐడి ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు, కానీ అవన్నీ మీ దగ్గర ఉండవు కాబట్టి జస్ట్ ఐడి. అయితే ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ గమనించండి, ఇక్కడ ఎలా ఇచ్చాడు అంటే ఓకే క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ ప్రశ్న ఇచ్చాడు. ప్రశ్న ఇచ్చి మీకు అక్కడ ఏదైతే ఆప్షన్ ఇచ్చాడో ఆప్షన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కిందకు వచ్చేస్తే మొత్తం ఏది కరెక్ట్ ఆన్సరో దాన్ని మాత్రం రైట్ మార్క్ చేశాడు, గ్రీన్ రైట్ మార్క్. అంతేగాని మీరు ఏ ప్రశ్న ఏ ఆన్సర్ సెలెక్ట్ చేశారనేది ఇక్కడ లేదు, ఉండదు. ఎందుకంటే ఇది మీ యొక్క రెస్పాన్స్ షీట్ కాదు కాబట్టి ఇది జనరల్గా ఏవైతే ప్రశ్న ఇచ్చాడో వాటికి ఆన్సర్లు, అందులో ఆన్సర్ ఏది మిగిలిన అన్నీ కూడా రాంగ్ చేసాడు అన్నమాట. ఇక చూడండి 1 రాంగు 2 రాంగు 3 రైటు 4 రాంగ్ అని చెప్పేసి ఇట్లా మార్క్స్ ఇచ్చాడు. మీకు రెస్పాన్స్ షీట్ ఇస్తే ఆ రెస్పాన్స్ షీట్లో మీరు పెట్టిన ఆన్సర్ ఏది, అసలు రైట్ ఆన్సర్ ఏది అనేది అక్కడ మెన్షన్ మీకు క్లియర్గా కనబడద్ది. కానీ ఇది ఓవరాల్గా క్వశ్చన్ పేపరు రైట్ ఆన్సర్ ఏది మిగిలిన రాంగ్ ఆన్సర్లు ఏవి అనేది మాత్రం మీకు ఇవ్వడం జరిగింది. ఇది కీ అనమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా క్వశ్చన్ నెంబర్ 2 రైట్, అలాగే ఇది ఒకటి క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3 రైట్, ఇట్లా మొత్తం అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, మీరు చెక్ చేసుకోండి. అలా అక్కడ ఇవన్నీ కూడా మైనర్ మీడియాకి సంబంధించిన కీస్ మాత్రమే. ఎస్జిటి లేవు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు కానీ, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ కానీ, స్కూల్ అసిస్టెంట్ మిగిలిన సబ్జెక్టులకు సంబంధించి ఏవి ఎస్జిటి కానీ ఏవీ లేవు. జస్ట్ మైనర్ మీడియా కన్నడ, తమిళ్, ఒరియా, మరాఠీ లేకపోతే ఇలా మైనర్ మీడియాకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే జరిగాయో ఆ కీస్ మాత్రమే ఇచ్చాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.